వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్స్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీజ్ మరియు ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది బెటర్ ఆప్షన్ అనేది మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం గూగుల్లో BRAOU ఆన్లైన్ అని కొట్టండి. చూడండి, ఇలా ఎంటర్ చేయగానే మనకు క్విక్ లింక్ ఫర్ స్టూడెంట్స్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు స్టూడెంట్ లింక్స్ వస్తాయి. ఇవన్నీ ఇక్కడ మనకు చూడండి, అడ్మిషన్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, ట్యూషన్ ఫీజ్ ఫర్ యూజీ పీజీ అని ఉంది. క్లిక్ హియర్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు పీజీ యొక్క ట్యూషన్ ఫీజ్ థర్డ్ వన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయగానే ఇక్కడ రిజిస్టర్ ఫర్ పీజీ సెకండ్ ఇయర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మన అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేస్తాను చూడండి. చూడండి, ఇలా సబ్మిట్ చేయగానే నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను. అక్కడ ఏమొస్తుందంటే అన్ని సబ్జెక్ట్ డీటెయిల్స్ వస్తాయి. జస్ట్ రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయగానే మనకి ఇట్లా యూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, రాసుకోండి. మళ్ళీ ఇక్కడ బ్యాక్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే మనకు ఇక్కడ అప్డేట్ అప్లికేషన్ ఉంది కదా, ఇప్పుడు మనకి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అనేది రీసెంట్గా అనేది అప్డేట్ చేశారు. అంతకుముందు లేదు కాబట్టి నేను పేమెంట్ చేయలేదు. ఇప్పుడు అప్డేట్ చేశారు కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను నా అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా అప్లికేషన్ నెంబర్ ఇంకా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ ఎంటర్ చేయగానే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ మన అడ్మిషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్, మీడియం, మన ఫోటో, సిగ్నేచర్, ఫాదర్ నేమ్, స్టేటస్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ అన్నీ వస్తుంది. ఇక చూడండి, మన స్పెషలైజేషన్ మన వచ్చేసి MA ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, థర్డ్ సెమిస్టర్ ఎలెక్టివ్ వచ్చేసి ఎలెక్టివ్ 1 సబాల్టర్న్ లిటరేచర్, ఎలెక్టివ్ 1లో B వచ్చేసి అమెరికన్ లిటరేచర్. నెక్స్ట్ ఎలెక్టివ్ 2C వచ్చేసి ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఎలెక్టివ్ D వచ్చేసి లిటరేచర్ ఆఫ్ ఇండియన్ డిసపోరా. ఫోర్త్ సెమిస్టర్ ఎలెక్టివ్ వచ్చేసి న్యూ డైరెక్షన్ ఇన్ ఇంగ్లీష్ స్టడీస్. B వచ్చేసి ఉమెన్ అండ్ లిటరేచర్. ఇక్కడ మనం ఈ ఆప్షన్ ABలో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి, CDలో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి, ABలో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సబాల్టర్న్ లిటరేచర్ అంటే మనం ఇంగ్లీష్లో రీసెర్చ్ ఆర్ PhD చేయాలనుకుంటే మనం సబాల్టర్న్ లిటరేచర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అది సోషల్ మూమెంట్స్ లైక్ క్యాస్ట్, దానికి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ B ఎలెక్టివ్ 1లో అమెరికన్ లిటరేచర్ అంటే మొత్తం అమెరికన్ ఆథర్ సంబంధించి, అమెరికన్ కల్చర్ లైక్ అమెరికన్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందో దానికి సంబంధించి ఉంటుంది. ఇది మెయిన్గా మనకు UGC NET ఎగ్జామ్ కోసం, సెట్ ఎగ్జామ్ కోసం ఆర్ గేట్ ఎగ్జామ్ కోసం అయితే మీరు ఆప్షన్ B సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆప్షన్ B సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. నెక్స్ట్ ఎలెక్టివ్ 2C ఇంగ్లీష్ ఇన్ ఇండియా అంటే మనకు ఇండియాలో ఇంగ్లీష్ ఎలా ఉంటుంది. మెయిన్లీ ఇది ఒక్క BD టీచింగ్ ఫీల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆప్షన్ C సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఇది టీచింగ్ ఫీల్డ్, కరికులం డిజైన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ టీచింగ్ కోసం మెయిన్గా ఉపయోగపడుతుంది. D వచ్చేసి లిటరేచర్ ఆఫ్ ఇండియన్ డిసపోరా అంటే మెయిన్లీ సోషాలజీ, హిస్టరీ, మైగ్రేషన్ దానికి సంబంధించి ఉంటుంది. నేను BEd చేస్తున్నాను కాబట్టి C ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఫోర్త్ సెమ్ ఎలెక్టివ్ A న్యూ డైరెక్షన్ ఇన్ ఇంగ్లీష్ స్టడీస్ అంటే కంటెంట్ డెవలప్మెంట్ కోసం చేయాలనుకుంటే లేదా డిజిటల్ మీడియా కోసం వెళ్ళాలనుకుంటే ఆప్షన్ A సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉమెన్ అండ్ లిటరేచర్ అంటే ఇది మెయిన్గా ఎగ్జామ్ స్కోరింగ్ పర్పస్ అయితే నేను B సెలెక్ట్ చేసుకుంటాను. ఫెమినిస్ట్ థియరీ జెండర్ స్టడీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆప్షన్ B సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఆప్షన్ B సెలెక్ట్ చేసుకున్నాను చూడండి. ఒకటి అమెరికన్ లిటరేచర్, నెక్స్ట్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా, నెక్స్ట్ ఉమెన్స్ అండ్ లిటరేచర్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చుట్టూ సబ్మిట్ చేయగానే ఇట్లా మన కింద
చూడు ఎంఏ ఇంగ్లీష్ ఎలెక్టివ్ 1B అమెరికన్ లిటరేచర్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా ఉమెన్ ఓన్లీ 5000. మనం ఇది ప్రింట్ అంటే ప్రింట్ ఆప్షన్ వస్తుందండి. ఇంకా మనం ఇట్లా ప్రింట్ డౌన్లోడ్ అయ్యి నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక ప్రొసీడ్ ఫర్ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ప్లీజ్ ట్రై అగైన్. సో మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేయగానే మనకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ అని ఉంది కదా, నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ పే బై అని యూపీఐ యాప్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నేను పేమెంట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను. నేను పేమెంట్ అనేది పే చేసేసాను ఇప్పుడే 12 PM 5000. ఇలా మీరు కూడా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ యొక్క ఎలెక్టివ్ సబ్జెక్ట్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలో దాని యొక్క ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దాన్ని క్లియర్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.